దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం. యాకోబు తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు ఏడ్చెను. ప్రియమైన వారలారా, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఒక దర్శనం కలిగి జీవిస్తున్నప్పుడు అన్నదమ్ములు అతని మీద కక్ష కట్టి అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మివేసి అతని వస్త్రాన్ని మేకను వధించి దాని రక్తం దానికి పూసి తండ్రి దగ్గరికి వచ్చి, నీ కుమారుణ్ణి క్రూర మృగాలు చంపేశాయి అని వార్త చెప్పినప్పుడు యాకోబు బహు దుఃఖక్రాంతుడై ఏడుస్తూ ఉంటాడు. వాస్తవానికి యోసేపు చనిపోలేదు. యోసేపు నమ్మివేసి యోసేపు విషయమై అబద్ధమాడారు. అప్పుడు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, యాకోబు కూడా ఒక రోజున తన అన్నని మోసం చేశాడు. తన అన్నని మోసం చేసి తన ఆశీర్వాదాలన్నీ తాను తీసుకొని అతడు పారిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అదే మోసము తన పిల్లలు యాకోబుకు చేశారు. ఇప్పుడు యాకోబు బహు దుఃఖక్రాంతుడై గోనెపట్ట కట్టుకొని ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు రావడానికి కారణం ఏంటంటే, తాను ఏదైతే చేశాడో దేవుడు అదే సందర్భాన్ని అతనికి గుర్తు చేశాడు. కనుక తనలో ఒక దుఃఖము, పశ్చాత్తాపము కలుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఒక్కోసారి ఒక అబద్ధము నిజంగా మన జీవితంలోనే అలాగూ జరిగి దేవుడు దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఆ దుఃఖం పుట్టించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడన్నా తప్పిదం చేశామా? మనం ఎక్కడన్నా తప్పటడుగు వేసామా? మనకు కలుగుతున్న దుఃఖము ఇతరుల పట్ల అలా ప్రవర్తించామా? అది మనం తెలుసుకోవాలి. వాస్తవానికి యోసేపు చనిపోలేదు, కానీ గుండెలు పగిలేలా యాకోబు ఏడ్చాడు. కానీ ఒక రోజున యోసేపును కలుసుకున్నాడు. ఇతను పడ్డ దుఃఖం, ఇతను పడ్డ వేదన కంటే అధికంగా అతడు సంతోషించాడు. నేను అంటాను, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖాన్ని అనుమతించినప్పుడు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుంటాడు. మన ద్వారా ఎవరైనా గాయపరచబడ్డారా? మన ద్వారా ఎవరైనా ఇబ్బందికరమైన జీవితం చేశారా? మన వల్ల ఎవరికైనా హాని కలిగిందా? మనం చేసినటువంటి మోసమే మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తామని బైబిల్ సెలవిస్తుంది. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు మనకు దేవుడు ఎదురు చేసినప్పుడు ఆ దుఃఖము ద్వారా మన హృదయాన్ని కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, యథార్థతలోనికి రావాలి. వాస్తవాన్ని తెలుసుకొని మన ద్వారా ఎవరైతే గాయపరచబడ్డారో వారిని మనం క్షమాపణ అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ వాక్య భాగంలో ఎంతో గొప్ప పాఠాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. యాకోబు చేసిందే యాకోబుకు చూపించాడు. దాని వెనుక ఎంత బాధ ఉంటుందో, దాని వెనుక ఎంత కుమిలిపోతారో అతడు వాస్తవంలోనికి వచ్చాక అతడు ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అన్యాస్తుడు కాదు. మనకు జ్ఞానం కలగ చేయటానికి, మనం హృదయం పరిశుద్ధపరచబడి మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి, మనలో స్థిరబుద్ధిని కలగచేసి ఆయనకు సమీపంగా మార్చుకోవటానికి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన దేవుడు, ఏది విడిచిపెట్టడు. సమస్తం మనకు బోధిస్తాడు, సరిచేస్తాడు. అప్పగించుకోవాలి. అప్పుడే మనం ఆయన ఎదుటి నిలబడగలుగుతాం. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.